హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తాం. బీటెక్ ఈసీఐలో జాయిన్ అయ్యా. సీనియర్స్ చేసే ర్యాగింగ్ని తిప్పికొట్టడానికి మా బ్యాచ్లో కొంతమంది పోటుగాళ్ళు. వాళ్ళతో గొడవ పెట్టుకున్నాం. క్రికెట్ మ్యాచ్లో సవాల్ చేసుకున్నంత దూరం వెళ్ళింది మ్యాటర్. నేను గొప్పగా చెప్పుకోను, కానీ క్రికెట్లో నేను ఆల్రౌండర్ని. సీనియర్స్ టీం కెప్టెన్ సురేష్, మా టీం కెప్టెన్ శ్రీను 5,000 బెట్ కూడా వేసుకున్నారు. మ్యాచ్ జరిగింది. మా టీం చేతిలో. సీనియర్స్ టీం ఘోరంగా ఓడిపోయారు. గేమ్లో సీనియర్స్ని మేం ఓడించేశాం. బెట్ వేసినందుకు వాళ్ళ టీం అంతా సురేష్ గాడ్ని ఎక్కిదించారు. చాలామంది డబ్బులు కూడా ఇవ్వలేదు. సురేష్ గాడికి పరువు పోయింది. 2,000 మాత్రమే సర్దగలిగాడు. దాంతో వాడి దగ్గర ఎలా అయినా సరే మిగిలిన డబ్బులు వసూలు చేయాలని మా టీం కెప్టెన్ నన్ను సురేష్ మీదకి వదిలాడు. నేను డబ్బు కోసం తరచూ సురేష్ని కలుస్తూ ఉండేదానికి. ఈ ప్రాసెస్లో సీనియర్ సురేష్ గాడు నన్ను వేరే టీమ్స్తో బెట్టింగ్ మ్యాచ్లు ఆడి గెలిచి అమౌంట్ క్లియర్ చేసేశాం. బోనస్గా ఇంకాస్త డబ్బు వేరే కూడా సంపాదించుకున్నాం. మా ఇద్దరి పార్ట్నర్షిప్లో బ్యాటింగ్ అంటే అవతల టీంకి చుక్కలు కనిపిస్తాయి. అలా మేమిద్దరం ఒక సెమిస్టర్ టైంలోనే చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. పర్సనల్ మ్యాటర్స్ కూడా షేర్ చేసుకునే అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. చూస్తుండగానే 3rd సెమిస్టర్లోకి ఎంటర్ అయ్యాం. వాడికి బ్యాక్లాగ్స్ పడి నాతో కలిసి ఎగ్జామ్స్ రాసేవాడు. వాడికి బీభత్సమైన ఆ కోరికలు. కానీ ధైర్యంగా ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. ఫోన్లోనే ఆ రకంగా అన్ని సినిమాలు చూస్తూ ఉంటాడు. కనీసం ఒక్కసారి ఎలాగైనా ఎవరైనా అమ్మాయితో ఆ పని చేయాలని అంటూ ఉంటాడు. అసలు కాలేజ్లో మా క్రికెట్ టీంకున్న పాపులారిటీ మా వెంట పడే అమ్మాయిలే ఉన్నారు. వాళ్ళ దగ్గరకొచ్చి కోరి మాతో మాట్లాడుతారు. ఫేస్బుక్లో చాటింగ్లు కూడా చేస్తారు. అలా నేను బాగా దూల ఎక్కువగా ఉన్న అమ్మాయితో చాటింగ్ చేస్తాను. కాలేజీలోనే పైపైన పనులు, టిఫిన్స్, వీలు కుదిరితే అప్పుడప్పుడు బయట వేరే అలా రూమ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళు. పని కానిచేస్తూ ఉంటాను. మొత్తం మీద నా బీటెక్ లైఫ్లోనే నేను 7 మందితో పని పూర్తి కానిచ్చాను. టిఫిన్స్ అయితే కనీసం 20 మందితో జరిగాయి. అలా ఒకసారి వీడికి కూడా రమ్యతో ఆ రకంగా చేయడానికి ఏర్పాటు చేశా. రూమ్ కూడా చూశాను. నేను కాపలాగా ఉన్నాను. అందువల్ల వీడికి నేనంటే చెప్పలేనంత ఇష్టం పెరిగింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి మా సూపర్ సీనియర్ ఫైనల్ ఇయర్ ప్రవళికతో అలా ముగ్గురం కూడా చేశాం. ఇలా చాలా చేశాం. ఇలాంటి నా అనుభవాలన్నిటినీ ఒక్కో కథలో చెప్పాలంటే చాలా ఉన్నాయి. సురేష్తో చనువు పెరిగే కొద్దీ తను నన్ను వాళ్ళ ఫ్యామిలీలో కూడా పరిచయం చేశాడు. అలా తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు వాళ్ళ ఇంటికెళ్ళి బెల్ కొట్టాను. కొత్తగా ఒక 18 సంవత్సరాల అమ్మాయి తలుపు తీసింది. తనని చూడగానే స్టన్ అయిపోయాను. స్కిన్ టోన్ సేమ్ టు సేమ్, చాలా వైట్గా ఉంది. తన ఫేస్ స్ట్రక్చర్ చూసి నా మతి పోయింది. కొలతలు మాత్రం మామూలుగా లేవు. అలాగే తనని పైనుంచి కింద వరకు చూస్తూనే ఉన్నాను, స్కాన్ చేస్తూ. నోట మాట రాలేదు. అప్పటికే నాకు ఇద్దరితో ఆ అనుభవం ఉంది. ఈ పిల్లని చూస్తుంటే సరికొత్తగా అనిపించింది. ఎలాగైనా సరే నా హ్యాట్రిక్లో జమ చేర్చాలి అనుకున్నాను. దీనితో ముచ్చటగా 3వ అనుభవం జరగాలి అని మనసులో దృఢంగా అనుకున్నాను. తాను వేసుకున్న బట్టల మీద నుంచి తన వంక అలానే చూస్తున్నాను. తను అప్పటికే ఎవరు కావాలి అని 2 సార్లు అడిగింది. నేను అదేం పట్టించుకోలేదు. తాను అలానే చూస్తున్నాను. ఎందుకో తాను బట్టలు లేకుండా ఉంటే చాలా అందంగా ఉంటుందేమో అనుకున్నాను. తాను ఈసారి నా ముఖం పైన చిటిక వేసి గట్టిగా అడిగింది ఎవరు కావాలి అని. తేరుకొని ఈ లోకంలో నుంచి వచ్చా. సురేష్ ఉన్నాడా అని అడిగా. అన్నయ్య లోపలున్నాడు. మీరు ఎవరు అని అడిగింది. నా పేరు కళ్యాణ్ కృష్ణ అని చెప్పాను.
ఓహో! మీరా? మీ గురించి అన్నయ్య చెప్తూ ఉంటాడు. లోపలికి వచ్చి కూర్చోండి. వాడు స్నానం చేస్తున్నాడు. వచ్చేస్తాడు అని ఇంట్లోకి పిలిచింది. ఎప్పుడూ వెళ్ళే ఇల్లే అయినా అమ్మాయి లోపలికి పిలిచేసరికి కొత్తగా అనిపించింది. తన ఊగుతున్న అందాలను అలానే చూస్తూ చాలా బాగుంది అనుకున్నాను. హాల్లోకెళ్ళి సోఫాలో ఎదురుగా కూర్చున్నాను. మళ్ళీ నేను తన అందాలని చూస్తూ అలాగే కూర్చున్నాను. తను కోపంగా లేచి లోపలికి వెళ్ళి చున్నీ వేసుకొని వచ్చి కూర్చుంది. చున్నీ కప్పుకుందని నేను కాస్త నా చూపు పక్కకు తప్పించాను. అది తను గమనించి చిన్న స్మైల్ ఇచ్చింది. నేను కూడా తన వైపు చూస్తూ ఒక టైపులో చిలిపిగా నవ్వాను. తను ఏంటి అంతలా స్కానింగ్ చేస్తున్నావ్? ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా అని అడిగింది. ఇంత అందమైన చెల్లెలు ఉందని సురేష్ గాడు నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఇంతకీ నీ పేరేంటి? అని అడిగాను. నా కాంప్లిమెంట్ కి తను సిగ్గుపడుతూ దివ్య అని తన పేరు చెప్పి నిజంగానే అంత అందంగా ఉన్నానా? అని అడిగింది. అవును, చూడగానే ముద్దొస్తున్నావ్. చాలా డిస్టర్బ్ అయ్యాను. నీ కళ్ళలోకి మాత్రం చూస్తూ మాట్లాడలేకపోతున్నాను. అందుకే నా చూపులు ఎక్కడికెక్కడికో వెళ్తున్నాయి అని తన మీద నాకు కలిగిన ఫీలింగ్స్ ని తడబడకుండా చెప్పాను. తను సిగ్గుపడుతూ థాంక్స్ చెప్పింది. ఇంతలో డోర్ ఓపెన్ అయ్యే సౌండ్ వచ్చింది. చూస్తే సురేష్ గాడు స్నానం చేసుకొని టవల్ తో బయటకొచ్చేస్తున్నాడు. వాడు నన్ను చూసి ఎప్పుడొచ్చావురా? టీ తాగుతావా? అని అడిగి దివ్యతో వెళ్ళి టీ పెట్టుకొని రా పో అని చెప్పి పంపించి రెడీ అవ్వడానికి రూమ్ లోకి వెళ్ళాడు. ఈలోగా దివ్య ముగ్గురికి టీ పెట్టుకొని హాల్లోకొచ్చి తెచ్చింది. ఈసారి తనని చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే తను కావాలనే తన చున్నీని తీసేసి వచ్చింది. నా కోసమే అలా వచ్చిందని నాకు అర్థమైంది. టీ ఇచ్చేటప్పుడు నా ముందుకొచ్చి కావాలని కాస్త వంగి సిగ్గుపడుతూ చేతిలోకి ఇచ్చింది. నేను తన అందాలని అలానే చూస్తూ ఉన్నాను. ఆ టచ్ తో ఇద్దరికీ కరెంట్ షాక్ కొట్టినట్టు ఒళ్ళంతా జిల్లుమంది. పిల్ల పిటపిటలాడుతోంది. పడినట్టుంది అనుకున్నాను. తనని చూసి చున్నీ ఎందుకు తీసేశావ్ అని సైగ చేశా. అడిగాను. తను ఊరికేలే అని ఒక చిన్న నవ్వు నవ్వి కన్ను కొట్టి నా వైపు అలా చూసింది. తను నన్నిలా కవ్విస్తుంటే నాకు చాలా ఆ రకమైన ఫీలింగ్స్ వస్తున్నాయి. అలా ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటున్నాం. సరిగ్గా మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అన్నట్లు సురేష్ గాడు ఫోన్ లో మాట్లాడుకుంటూ హాల్లోకి వచ్చాడు. నేను వాణ్ణి పిలిచి ఏంట్రా అమ్మాయిలాగా రెడీ అవ్వడానికి ఇంతసేపా? చూడు టీ కూడా వచ్చేసింది అని పిలిచా. వాడు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారా మామా? మ్యాచ్ ఉంది ఇవాళ. వెళ్దాం పద అన్నాడు. టీ తాగురా అని పిలిచా. సురేష్ వచ్చి కూర్చొని టీ తాగుతూ దివ్యని నాకు పరిచయం చేశాడు. తన పేరు దివ్య. నా చెల్లెలురా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఇవాళే వచ్చింది. ఒక ఎంసెట్ రాయించి ఏదైనా మంచి కాలేజ్లో చేర్పించాలి అని చెప్పాడు. ఎప్పుడూ కనపడలేదు కదా? నేనింక మీ అమ్మానాన్నలకు నువ్వొక్కడివే అనుకున్నాను అన్నాను. లేదురా, తను ఇంటర్ హాస్టల్లో ఉండి చదువుకుంది. ఇంటికి ఇవాళే రావడం అని ఫార్మల్ గా నా పేరు తనకి చెప్పి పరిచయం చేశాడు. తనని మరోసారి తాకే అవకాశం నేను వదులుకోవాలనుకోలేదు. నేను కావాలనే నా చెయ్యి కాఫీ హాయ్ గ్లాడ్ టు మీట్ యూ అన్నాను. తను కూడా నా చెయ్యి అందుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ థాంక్యూ సేమ్ టు యూ అంది. టీ ఇచ్చినప్పుడు తాకిన టచ్ కంటే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇంకా కాస్త ఎక్కువసేపు తనని ముట్టుకున్నాను. ఆంటీ అంకుల్ ఎక్కడా కనిపించట్లేదు అని అడిగాను. గుంటూరులో పెళ్ళి ఉంది వెళ్ళారు రా. ఇంకో 4 days రారు అని చెప్పాడు. మీరు వెళ్ళలేదా అని అడిగాను. లేదురా, దివ్య ఇవాళ వస్తుందని తనని రిసీవ్ చేసుకోవడానికోసం ఇక్కడే ఉండిపోయా. లేదంటే దివ్యని తీసుకొని నలుగురం కలిసి వెళ్ళే వాళ్ళం. కుదరలేదు అని చెప్పాడు. సరే, మ్యాచ్ కి టైం అవుతుంది. నేను సురేష్ ఇద్దరం బయలుదేరాము. ఆ రోజు అనుకోకుండా మ్యాచ్ లో సురేష్ గాడు ఫీల్డింగ్ చేస్తూ డైవ్ చేసి ఎగిరి కింద పడ్డాడు. అలా పడడంతో తనకి కాలు బెణికింది. నొప్పి ఎక్కువై నడవలేకపోయాడు. గ్రౌండ్ నుంచి పక్కనే ఉన్న క్లినిక్ లో చూపిస్తే కాలు బెణికింది. 3-4 days రెస్ట్ తీసుకోవాలని సరిపోతుంది అని నొప్పి తగ్గడానికి
టాబ్లెట్స్ రాసిచ్చాడు. అక్కడి నుంచి సురేష్ గారిని భుజం మీద వేసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాను. దివ్య వచ్చి చూసి, ఏమంది అన్నయ్య? ఇంట్లో నుంచి బాగానే వెళ్ళావు కదరా? వచ్చినప్పుడు కుంటుకుంటూ వస్తున్నావు ఏంటి? పడ్డావా? అని కంగారు పడుతూ అడిగింది. మేమిద్దరం తనకి జరిగింది చెప్పి, కంగారు పడకు, ఏం కాదులే, గేమ్లో ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు మామూలే, 2-3 డేస్లో తగ్గిపోతుంది అని సర్ది చెప్పాం. నేను దివ్య ఇద్దరం సురేష్ని చెరోవైపు భుజం పైన వేసుకొని బెడ్రూమ్ లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టి కాలి కింద దిండు పెట్టి కూర్చోబెట్టాం. దివ్యని వేడి నీళ్ళు కాచి కాపబెట్టామని చెప్పాను. తను లోపలికి వెళ్ళింది. నేను సురేష్ గాడి కాలు వత్తుతూ మసాజ్ చేశాను. వాడు రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవడంతో తెలియకుండానే నిద్రపోయాడు. నేను దివ్య అక్కడే వాడిని చూసుకుంటూ ఉండిపోయాం. టైం 2 అయింది. సరే నేనింకా వెళ్ళొస్తా అని బయలుదేరుతుంటే, కళ్యాణ్, తినేసి వెళ్ళు, ముగ్గురికి వండేస్తాను అని దివ్య పిలిచింది. సరే అన్నాను. సురేష్ గాడు బాగా పడుకునేశాడు. నేను దివ్యకు హెల్ప్ చేద్దామని తన వెంటే వంట రూమ్కి వెళ్ళాను. తాను ఇంటికి వచ్చిన రోజే వాళ్ళ అన్నయ్యకి ఇలా జరిగిందని మూడాఫ్లో ఉంది. నేను వెళ్ళి, అలా నువ్వేం అనుకోకు, ఫీల్ అవ్వొద్దు, చిన్న దెబ్బే కదా, తగ్గిపోతుందిలే అని ధైర్యం చెప్పాను. తాను కన్నీరు పెట్టుకుంటూ నన్ను పట్టుకుంది. నేను కూడా తనని ఓదార్చడానికి తనను పట్టుకున్నాను. నా చేత్తో తన చెంప మీద కన్నీరు తుడుస్తున్నాను. అలా అనుకోకుండా ఇద్దరం కౌగిలించేసుకున్నాం. నిజంగా ఈ విషయం వరకు కూడా నాలో ఆ రకం ఫీలింగ్స్ లేదు. కేవలం తన బాధపడుతుంటే ఓదార్చడానికి మాత్రమే పట్టుకున్నాను. కానీ ఆ ఓదార్పు కాస్త కౌగిలింతగా మారేసరికి దివ్య నా బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. గాఢంగా నన్ను చుట్టుకుంది. నేను కూడా తన కౌగిలింతని పట్టుకొని అలాగే బిగించాను. తన పెదాలను అందుకొని ముద్దు పెట్టేశాను. తను నా కౌగిట్లో పాదరసంలా కారిపోయింది. తన ఎదలను, గుండెలను గట్టిగా హత్తుకొని, చేతిని తల మీద వేసుకొని, నా జుట్టు పట్టుకొని, నా పెదాల మీద తన పెదాలతో ఎదురుదాడి చేసింది. అలా ఇద్దరం 5 నిమిషాల పాటు ఒకరితో ఒకరం పోటీపడి పని కానిచ్చేశాము. కాపడం కోసం స్టవ్ మీద పెట్టిన వేడి నీళ్ళు కాగిపోతున్నాయి. వెంటనే తేరుకొని స్టవ్ ఆఫ్ చేశాము. దివ్యని వంట చేయమని నేను వేడి నీళ్ళు తీసుకొని సురేష్ రూమ్కి వెళ్ళాను. వాడు బాగా నిద్రపోతున్నాడు. నేను వెళ్ళి వాడి కాలి మీద వేడి నీళ్ళతో తడిపేశాను. గుడ్డతో కాపడం మొదలు పెట్టేశాను. వాడికి మెలకువ వచ్చి, ఏంట్రా మామ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నీకెందుకు మామ ఈ శ్రమ, దివ్య ఉంది కదా, తను చూస్తుందిలే అన్నాడు. పర్వాలేదురా, శ్రమ ఏముంది, లోపల దివ్య మన ముగ్గురికి వంట చేస్తుంది. ఈలోపు నీకు కాపడం పెడదామని నేనొచ్చాను. మనిషికి మనిషి తోడుగా ఉంటే పని తగ్గుతుంది కదా. ఆంటీ అంకుల్ కూడా ఇంట్లో లేరు, మరేం పర్వాలేదు అని సర్ది చెప్పాను. నేను చేసే మసాజ్కి అట్టే నిద్ర పట్టేసింది. వాడు హాయిగా పడుకున్నాడు. అలా 10 నిమిషాలు వాడికి కాపడం మసాజ్ చేసి వంటలో హెల్ప్ చేద్దామని కిచెన్ వైపు వెళ్ళాను. నేను కిచెన్ గుమ్మం దగ్గరకు వెళ్ళేసరికి లోపల నుంచి దివ్య నా చెయ్యి పట్టుకొని గట్టిగా లోపలికి లాగేసింది. అలా నేను లోపలికి వెళ్ళడమే మొదలు. నా ముఖం మీద ముద్దులు పెట్టేసింది. నడుము మీద అంతటా ముద్దులు పెట్టేసింది. ఏంటి ఇంత కసి మీద ఉన్నావు? నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? ఎవరూ లేరా అని అడిగా. తాను బాయ్ ఫ్రెండ్ అసలు లేడు. మా కాలేజీలో బాయ్సే లేరు. నేను ఇంటర్ గర్ల్స్ హాస్టల్. కాలేజ్లో ల్యాండ్ ఫోన్ తప్ప సెల్ ఫోన్లు కూడా ఉండవు. పిచ్చి పట్టినట్టు ఉండేదాన్ని. ఈ 2 సంవత్సరాలు ఇంటికి కాల్ చేసి మాట్లాడినప్పుడల్లా అన్నయ్య నీ గురించి చెప్పేవాడు. అలా తెలియకుండానే నీ రూపం ఊహించుకొని నీ మీద ఇష్టం పెంచుకున్నాను అని నా మీద తనకున్న ఫీలింగ్స్ చెప్పింది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే, దానికి ఇదా సమయం? మీ అన్నయ్యకు దెబ్బ తగిలింది, ఇంట్లో పడుకున్నాడు. ఇలాంటప్పుడు నేను నీ మీద అడ్వాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. తెలిస్తే గొడవైపోతుంది, మా ఫ్రెండ్షిప్ కూడా పాడైపోతుంది. వద్దు అని చెప్పాను. మరి ఇంకెలా అని అడిగింది. తన పర్సనల్ నెంబర్ అడిగి తీసుకున్నాను. నేను ఇంటికెళ్ళేటప్పుడు మెసేజ్ చేస్తాను, జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం అని చెప్పి అక్కడే ఉంటే టెంప్ట్ అయి తప్పు చేసేస్తానేమో అని భయపడి సురేష్ రూమ్లోకి
వచ్చేసాను. కాసేపు అయ్యాక తను ఫుడ్ సిద్ధం చేసి తీసుకొచ్చింది. నేను సురేష్ గారిని నిద్ర లేపి ముగ్గురం భోజనం చేశాం. తినేసి నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. ఆ రోజు సాయంత్రం నేను దివ్యకు మెసేజ్ చేశాను. హాయ్, నేను కళ్యాణ్ కృష్ణ. నీ నెంబర్ సేవ్ చేసుకున్నాలే చెప్పు. అవును, ఏమని సేవ్ చేసుకున్నావు? ఏమైంది? అమ్మాయి పేరుతో సేవ్ చేసుకో. చేసుకున్నాలే, కృష్ణవేణి అని చేసుకున్నాను. ఏదో ప్లాన్ చేస్తా అన్నావు. ఎలా కలుద్దాం? ఎప్పుడు కలుద్దాం అని అడిగింది. రేపు పొద్దున మీ ఇంటికి వచ్చి సురేష్ని కలిసి వెళ్ళిపోతాను. నాకు తెలిసిన చోట రూమ్ బుక్ చేస్తాను. నువ్వు ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటకు రా. మీ సందు చివర నా బైక్లో రెడీగా ఉంటాను. ఇద్దరం కలిసి వెళ్దాం. భోజనం టైంకి ఇద్దరం మీ ఇంటికి వచ్చేద్దాం. నేను వస్తూ పార్కింగ్లో తెచ్చేస్తా అన్నాను. ప్లాన్ బాగుంది. రేపు నాకు వంట చేసే బాధ తప్పుతుంది. అయినా రూమ్లో ఏంటి? ఏం ప్రాబ్లం రాదా? ఎవరైనా తెలిస్తే డేంజర్ కదా? ఏం కాదులే, ప్రైవేట్ స్పేసే కదా, ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు స్కార్ఫ్ కట్టుకొని కవర్ చేసుకొని రా అని చెప్పాను. అనుకున్నట్లుగానే మరుసటి రోజు పొద్దున నేను అలవాటుగా వెళ్ళి రూమ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి గంటలో వస్తానని రూమ్ బుక్ చేసి కీస్ తీసుకొని దారిలో కావాల్సినవి అన్నీ తీసుకున్నాను. అక్కడ వాణ్ణి కలిసి మాట్లాడి ఏమీ జరగనట్టుగా దివ్యని పలకరించి బంక్లో పని ఉందని ఏదో వంక చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాను. 15 నిమిషాల తర్వాత గ్యాప్ ఇచ్చి దివ్య కూడా వచ్చేసింది. ఇద్దరం సందు చివర కలుసుకొని బండెక్కి బయలుదేరాం. నేను నేరుగా బండి రూమ్ దగ్గరికి పోనిచ్చాను. ఇద్దరం పై గదిలోకి తలుపేసి గడి పెట్టుకొని ఒక మొదలైన ఆట ఇంకా మొదలైనట్టే అనిపించింది. గడి పెట్టగానే దివ్య నా మీద ఆడపులిలాగా దూకింది. నిన్నటి రోజు కిచెన్లో చేసిన ముద్దులాటని అలాగే గుర్తు తెచ్చుకొని తను నా మీద దూకేసింది. తన దూకుడు చూసి నేను ఆగలేకపోయాను. తనకి ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. అందుకే నేను ఒక్కసారిగా నేర్పించడం మొదలుపెట్టాను. అలా అన్నీ నేర్పించేసి ఆ పని మాత్రం మొత్తానికి కానిచ్చేశాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దాంతోపాటు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా 2 రోజులు సురేష్ గారి చెల్లితో ఆ పని కానిచ్చేశాను. తను నాకు బానిస అయిపోయింది. సురేష్కి తెలియకుండా వాళ్ళ ఇంట్లోనే మేడపైకెళ్ళేసి 2 సార్లు కానిచ్చాము. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చేశారు. ఇక అప్పటి నుండి మేము మళ్ళీ బయట కలవడం మొదలుపెట్టాం. పని కానిస్తూనే ఉన్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.